సంతోషవారిగా ఉన్నామా లేదా? ఆయన ఇచ్చు విశ్రాంతిని మనము పొందుకున్న వారిగా ఉన్నామా లేదా అని కొన్ని విషయములను మనం తెలుసుకొని, ఒకవేళ అలా లేనట్లయితే కనుక మన బ్రతుకులను మనం అటు రీతిగా మార్చుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేయాలనుకుంటారు చెప్పండి? మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏం చేయాలనుకుంటారు? మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారు కదా. మంచిగా సెటిల్ అవ్వాలంటే ఏం కావాలి? మొట్టమొదటిగా ఎన్ని పనులు చేసినా, ఎంత తిరిగి వచ్చినా సరే మనం ఎక్కడ ఉంటాము? ఎక్కడికి వస్తాం? మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. అవునంటే కదా. అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటి? మంచి ఇల్లు కావాలి. హల్లెలూయా అనంటారు కదా. ఖచ్చితంగా ఇల్లు అయితే కావాలి. దేనికి ఇల్లు కావాలి? ప్రశాంతంగా ఒక గంట గడియ పడుకోవడానికైనా, కూర్చోవడానికైనా, ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు అయినా కొంచెం ప్రశాంతత కోరుకోవడం కోసం మంచి ఇల్లు కావాలి. అయితే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఎందుకని? ఆ ప్రశాంతత కోసం. కానీ ఇల్లు కట్టుకొని, మంచిగా ఇల్లు కట్టుకొని, ఇంటి నిండా మంచి కరెంట్ వేయించుకొని, మంచి ఏసీ వేయించుకొని పడుకుంటే వాడికి మనశ్శాంతి ఉంటుందంటారా? దేహం అనే ఇంటికి శాంతి లేకుండా ఎంత పెద్ద బంగాళాలో పడుకున్న వాడికి మనశ్శాంతి అనేది ఉండదు. హల్లెలూయా. ఎందుకని ఉండదు? ఎందుకంటే వాడి జీవితంలో శాంతి లేదు అనంటారు కదంటారా. ఎన్నో పరుగులు, పొద్దున్న లెక్సి పరిగెట్టాలి. ఎక్కడికి పరిగెడుతున్నాడు మనిషి అంటే కనుక చివరికి 6 అడుగుల గోతులోకే పరిగెడుతున్నాడు. ఎంత పరిగెట్టినా చివరికి చేరేది ఆ 6 అడుగుల గోతులనికే. ఈ మధ్యలోని కుటుంబం అంటారు, పిల్లలు అంటారు, ఉద్యోగం అంటారు, చదువు అంటారు, లేదంటే పై అధికారులు అంటారు, ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో ఆలోచనలు, లేదా గొప్పగా ఎదగాలంటారు, గొప్పగా బ్రతకాలంటారు. అవునంటారు కదంటారా. ఎంత బ్రతికినా మనిషికి ప్రశాంతత అనేది లేకపోతే ఏమవుతుంది అని అంటే కనుక ఆటోమేటిక్గా తన యొక్క జీవితంలో శాంతి అనేది కోల్పోతాడు. ప్రశాంతత లేకపోతే ఏమవుతుంది? ఆ తర్వాత రావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఎందులోకి వచ్చేస్తాయి? ఇంట్లోకి వచ్చేస్తాయి. ఏ ఇంట్లోనికి అంటే నువ్వు కట్టుకునే ఇంట్లోకి కాదు, దేవుడి కట్టి ఇంట్లోకి. దేవుడి కట్టి ఇల్లు ఏది అంటే కనుక మనిషి యొక్క దేహము. ఇక ఈ మనిషి యొక్క దేహము దేవుడి మీద భారం ఉంచకుండా ఏం చేస్తున్నాడు అంటే కనుక వాడికి వాడు ఆందోళన పడుతూ, అయ్యో నా కుటుంబం ఎలాగైపోయింది, నా పరిస్థితులు ఎలాగైపోయినాయి, నా సమస్యలు ఎలాగైపోయినాయే, నేను ఎలా బాధపడిపోతున్నానే, నా బ్రతికి ఎలాగైపోయింది, త్రాగుడుతోని లేదంటే వ్యభిచారంతో, దొంగతనాలతో, ఆటలతో, ఈటలతో నా బ్రతికంతో కూడా సమస్యపోయింది. ఇంకా నా బ్రతికి ప్రశాంతత లేదా అని అనుకుంటూ వారి యొక్క వారి యొక్క శరీరంలో ఇంకేమొచ్చేస్తున్నాయంట? బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, ఇంకేమొచ్చేస్తున్నాయి, ఇంకా భయంకరమైన రోగాలు అనంటారు కదా. టీవీలు వచ్చేస్తున్నాయి. టీవీలు అంటే టీవీ కాదండి, టీవీ తెలుసు కదా. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అందులో కనిపిస్తున్నాం. క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. ఈ జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనిషికి ప్రశాంతత లేక. షుగర్ ఎందుకు వస్తుందంటే ప్రశాంతత లేక. వాడు అనుకున్నటువంటి వయసుకి వచ్చేటప్పటికి వాడికి భారం ఎక్కువైపోతుంది. భారం అంటే కుటుంబాన్ని ఎలా పోషించాలి, సంఘంలో నేను ఎలా గౌరవంగా బ్రతకాలి. గౌరవంగా బ్రతకాలంటే డబ్బే ఉండాలా అంటే అక్కర్లేదు. మంచి మాటలు ఉంటే గౌరవంగా బ్రతకచ్చు, మంచి ప్రవర్తన ఉంటే గౌరవంగా బ్రతకచ్చు. అవునంటారు కదా. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న వయసులోనే ఎక్కువ కష్టపడి భారములు మోసుకొని ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదించుకుందామా అని చెప్పేసి బాడీలోకి ఏం తెచ్చేసుకుంటున్నారు? షుగర్, బీపీలు, ఇంకా క్యాన్సర్ వ్యాధులు ఇలాంటివన్నీ తెచ్చేసుకుంటున్నారు. అలాంటి వారి కొరకు ప్రయాసం కలిగి ఇంకా ఇదిగో బ్రతుకునే లాభూషున్న వారు ఎవరైతే ఉన్నారో, దేవుని వైపు చూడకుండా లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుందామని, లోకంలో ఉన్న వాటిని అనుభవిద్దామని ఎవరైతే తొందరపాటు పడుచున్నారో, ఎవరైతే విశ్రాంతి లేకుండా అలసిపోయి ఉన్నారో, ఎవరైతే వారి బ్రతుకులకు ప్రశాంతత అనేది లేకుండా
పరిగెట్టుచున్నారు. వారందరి కోసము దేవాది దేవుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు వాగ్దానం చేయబోతున్నారు. అది ఏమిటి అంటే చూద్దాం రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎందుకంటే ఆయన ఎందుకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు అని అంటే కనుక చూద్దాం. చూడండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా గాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదంతా ఎంతవరకు జరిగినటువంటి పాటల్లోనూ కీర్తన గ్రంథంలోనూ ఆరోగ్యంలో నీవు నడిపించావు అయ్యా. అది కూడా తండ్రి ఇక వాక్యంలోనికి మేము ముందుకు వెళుతున్నాం నాయన. నీ మాటలను నాయన ఇదిగోని తండ్రి మేము విని మా బ్రతుకులను మేము మార్చుకోవడానికి నీవే సహాయం చేయమని మాట్లాడుచున్నాను. సులువుషాటును మలుపు చేసి నీవే ఇక్కడ దర్శన విషయం మాతో మాట్లాడుతాను. నీ సన్నిధి మా వెంట ఉంచిన వినే మాకు నాయన ఎదుగుతుంది వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయమని. అపవాది ఏమాత్రము ఎవరి హృదయమును ఎవరి చెవులకు అడ్డుగా ఉండకుండా నాయన ఎదుగుతుంది దాన్ని తీసివేయమని ఇక్కడ నీ సన్నిధి ప్రకాశింపచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పలుకుచున్నటువంటి మాట, ఏ మాట పలుకుచున్నారంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే ఇక్కడ జనులు ఏం చేస్తున్నారు అంటే, మనుషులు ఏం చేస్తున్నారంటే, జనులు అనగా మనుషులు ఏం చేస్తున్నారంట? భయంకరమైనటువంటి భారం మోస్తున్నారంట. ఏ భారం మోస్తున్నారు అని అంటే కనుక పాప భారాన్ని మోస్తున్నారు జనులు. పాప భారము చాలా భయంకరమైనది. పాప భారము చాలా భయంకరమైనది. ఆ భారాన్ని మోసుకుంటూ పోతే కనుక మనము చివరికి ఎక్కడికి వెళ్తాము అంటే కనుక పాప భారం మోసుకొని పోవచ్చిన వారందరూ కూడా ఇక్కడ భారాన్ని మోస్తారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి అంటే దేహాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మ కూడా ఆ భయంకరమైన పాప భారము నిత్య అగ్నిలో మోస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నువ్వు మతాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రావద్దు, కులాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రావద్దు. ఇంకేమంటాడు ఆయన? నీ యొక్క ఏదైతే కుటుంబం ఉన్నదో దాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రావద్దు. ఏమంటున్నాడంట అంటే కనుక ఈ పాప భారం మోసుకొని ఎవరైతే పాప భారం మోస్తున్నారో దాన్ని అంతటిని విడిచిపెట్టి ఆయన ఎద్దకు రమ్మంటున్నాడు. చాలా మంది మేము క్రీస్తుని ఎందుకు నమ్మాలండి, క్రీస్తు నమ్మడం వల్ల మాకు ఏమొస్తుంది, మా దేవుడు కాదా, మీ దేవుడే దేవుడా అని అంటే కనుక అవును, మా దేవుడే దేవుడు. ఎందుకంటే దేవుడు అనగా పరిశుద్ధుడు. సకల దేవతలలో ఎవరైనా పరిశుద్ధ దేవుడు ఉన్నాడంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఇంకా ఎవరైనా కలడా పరిశుద్ధుడు? ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందనే కానీ ఎక్కడైనా పరిశుద్ధుడైన దేవుడు కలడా అని అంటే కనుక ఎక్కడను లేడు. మరి ఇంకెందుకు అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నా యొద్దకు రా, ఏం పట్టుకున్నామంటాడు ఆయన అంటే కనుక ఇదిగో అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా. అంటే ఏం మోస్తున్నారంటే ప్రయాసపడి ఏం మోస్తున్నారు? పాపాన్ని మోస్తున్నారు. పాపం అనగా
గర్వాన్ని మోస్తున్నారు, త్రాగుడును మోస్తున్నారు, వ్యభిచారాన్ని మోస్తున్నారు, అసూయను మోస్తున్నారు, ఇంకా అబద్ధపు మాటలు మాట్లాడే తత్వాన్ని మోస్తున్నారు మనుషులు. వాళ్ళు అనుకుంటున్నారు ఇవేమి భారం కాదేమో, మాట్లాడేస్తే మాటే కదా పోయేదేముంది అని అనుకుంటారు. కానీ ఆ మాటను బట్టి తీర్పులోనికి వస్తారని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఇంతకు ముందు మీకు చెప్పాను, గుర్తుందా? గత 2 వారాల క్రితం అనుకుంటా. చూడండి 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటను బట్టి అపరాధం అని. చూడండి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు, నువ్వు మాట్లాడే మాటను బట్టే నేను తీర్పులోకి వస్తావు. నీవు జాగ్రత్తగా మాట్లాడలేదనుకో ఎట్టనేమవుతుంది, నువ్వు అపరాధి అయిపోతావు. ఒకరి మీద నిందలు మోపిన అపరాధి అయిపోతావు, బూతులు మాట్లాడిన అపరాధి అయిపోతావు, ఎవరికి తెలియకుండా బొంకులు పెట్టిన అపరాధి అయిపోతావు, మాటలు బట్టి అపరాధి అయిపోతావు. జాగ్రత్త. ఇదే భారము, మనుషులు మోస్తున్న భారం ఏమిటి అంటే ఎదుటి వారి మీద నిందలు మోసేటువంటి భారం మోస్తున్నారు. దానివల్ల ఏమైపోతారంట, అపరాధులు అయిపోతారు. హల్లెలూయా. అందుకే మనం అవన్నీ విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెడితేనే అప్పుడు ఏమవుతుందంట చూద్దాం. చూడండి, నా యొద్దకు రండి నేను మీకు. హల్లెలూయా. ఆ పాప భారాన్ని విడిచిపెడితే ఏమొస్తుందంటే ఆటోమేటిక్ గా విశ్రాంతి అనేది వస్తుంది. చూడండి, చాలా మంది క్రైస్తవ జీవితంలో చాలా శ్రమలు ఉంటాయి. పాస్టర్లకు అయి ఉండొచ్చు, సంఘస్థులకు అయి ఉండొచ్చు, దేవుడి పిల్లలకు అనేకమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు మీ దేవుడు గొప్పవాడు కదా, మీ దేవుడు చేయలేడా, మీ దేవుడు మార్చమను, మీ దేవుడు విడిపించమను అని అంటూ ఉంటారు చాలా మంది. కానీ దేవుడు విడిపిస్తాడు. కానీ ఎప్పుడు అంటే ఈ లోకంలో అవమానపడిన కొద్దీ కూడా దేవునికి ఘనత. హల్లెలూయా. నా నామము నిమిత్తము ఎందరైతే అవమానింపబడతారో వారందరూ కూడా ధన్యులు అంటున్నాడు దేవుడు. ఈ లోకాన్ని బట్టి కాదు, దేవుడిని బట్టి మనకు అవమానం కలిగే రీతిగా ఉండాలి. మీ దేవుడు చేస్తానన్న కదా, ఎందుకు చేయలేదు? ఇలాంటి అవమానాలే రావాలి తప్ప మనము లోక సంబంధమైన అవమానాలను కలిగి ఉండకూడదు. లోక సంబంధమైన అవమానాలు కలిగి ఉంటే లోకంలోని హీనము, దేవుని రాజ్యంలో కూడా హీనమే. కానీ దేవుని నామము నిమిత్తము ఎవరైతే అవమానపడతారో వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. అయితే ఈ యొక్క దేవుని నామము నిమిత్తము శ్రమలు పడ్డ ప్రతి వాడు కూడా వాడికి ఇక్కడ కుదరలేకపోవచ్చేమో, అంటే వాడికి ఇక్కడ శ్రమలు అయితే ఉండొచ్చేమో, కానీ వాడి మనసులో ఏముంటుందంట, శాంతి అనేది ఉంటుంది. నా శాంతిని మీకు కలుగజేతును అంటున్నాడు. హల్లెలూయా. అందుకే క్రీస్తుని నమ్మిన వారు ఎలా ఉంటారంటే ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమాత్రం ఉద్రేకత చెందకుండా ప్రశాంతంగా ఉంటారు. ఎదటివాడు మనం కొడతాడా? కొట్టని. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించని చెప్పేసి ఇంక మహాత్మా గాంధీ అనలేదండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. హల్లెలూయా. ఏమని? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని ఎవరు చెప్పారు? అందరికి మహాత్మా గాంధీ చెప్పాడు అనుకుంటారు, కానీ మహాత్మా గాంధీ సైతము పాటించింది ఈ బైబిల్ గ్రంథాన్ని. అహింస అనేటువంటి మాటను కూడా ఈ బైబిల్ గ్రంథంలోంచే తీసుకున్నారు గాంధీజీ గారు. తెలుసా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మతం మారమని చెప్పలేదు, కులం మారమని చెప్పలేదు, కుటుంబాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు, బ్రతుకు మార్చుకోమని చెబుతుంది. హల్లెలూయా. అది బైబిల్ గ్రంథం యొక్క లక్షణం. అయితే ఈ యొక్క ప్రయాసంతో ఉన్న వారందరూ కూడా, అంటే పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తున్నాడు అంటున్నాడు, నీకు ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ సరే ఆ శాంతిని నీకు కలుగజేస్తానంటున్నాడు. ఎందుకు ఆయన శాంతిని కలుగజేస్తానంటున్నాడు అని అంటే కనుక చూడండి, ఆ తర్వాత నేను సాత్వికుడు కాబట్టి. ఆయన ఎవరంట? సాత్వికుడు. ఇప్పుడు చాలా మంది అంటుంటారు చూడండి, మా దేవుళ్ళు ఎందుకు వచ్చారు ఈ లోకంలో కంటే
అని చాలా మంది అడిగినప్పుడు ఏమంటారు? దుష్ట శిక్షణ ధర్మ రక్షణ అంటారు. అంటే దానికి అర్థం ఏంటి? దుష్టుని శిక్షించడము ధర్మాన్ని రక్షించడమా? ఒకవేళ అలా శిక్షించుకుంటూ పోతే ఈ కాలంలో ఒక్క మనిషి అన్న ఉంటాడంటారా? అదేదో దేశంలోనే కిమ్మ ఏం పేరు అతని పేరు? జపానా చైనా, ఆ దేశంలోని కరోనా వర్షాలు అందరినీ చంపేమన్నాడట. అలా చంపుకుంటూ పోతే ఆ దేశంలో జనాలు మిగులుతారంటారా? మిగలరు. మరి ఎవరిని చంపాలి అంటే మనిషిలో వచ్చినటువంటి కరోనాని చంపాలి, అంతేగాని మనిషికి కరోనా వచ్చిందని మనిషిని చంపకూడదు. అలాగే చాలా మంది ఏమంటారంటే మా దేవుళ్ళు ఎందుకు వచ్చారంటే దుష్టుని శిక్షించడానికి వచ్చారు, ధర్మాన్ని రక్షించడానికి వచ్చారు అంటారు. అంటే దుష్టులు అంటే ఇప్పుడు పాపం చేసిన వాళ్ళందరినీ చంపేయాలి, అవునంటారు కదంటారా? మరి వ్యభిచారం చేస్తున్న వాళ్ళని చంపేలా లేదా? అబద్ధాలు ఆడే వాళ్ళని చంపేలా లేదా? మరి వీళ్ళందరూ దుష్టులే కదా. ఎదుటి వారి కుటుంబాన్ని నాశనం చేసే వారిని చంపేలా లేదా? అవునంటారు కదంటారు. ఇలా చంపుకుంటూ పోతే భూమి మీద ఏమి మిగులుతుంది? ఏమి మిగలదు, శవాలే ఉంటాయి. అవునంటారు కదంటారు. శవాలు కూడా ఉంటాయి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కూడా ఎక్కడెత్తారు కదా. లాస్ట్కి నీతి మంత్రులు ఎవరు ఉండరు కాబట్టి అందరూ చచ్చిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చి ఏం చేస్తారు అంటే కనుక మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేసి మనిషిని రక్షించడానికి లోకంలోకి వచ్చారు. ఆయన ఈ లోకంలోకి సాత్వికుడిగా వచ్చారు. సాత్వికుడిగా వచ్చి ఏం చేస్తారంటే అనేక మందికి ఇదిగో దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేను బ్రతికినట్లుగా మీరు కూడా యథార్థముగా సాత్వికము కలిగి దీన మనస్సు కలిగి మీరు కూడా బ్రతకాలి అంటున్నాడు. అదిగా మాటలు ప్రస్తావించాడు ఆయన. నేను సాత్వికులను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అదిగో నేర్చుకోమంటున్నాడు. ఏ నేర్చుకోమంటున్నాడు అంటే కనుక నేను సాత్వికులను కాబట్టి మీరు సాత్వికం కలిగి ఉండండి. నేను దీన మనస్సు కూడా గలవాడిని కాబట్టి మీరు కూడా దీన మనస్సు కలిగి ఉండండి. ఆయన కాడి ఏంటి? అదే ఆయన కాడి. చాలా మంది అనుకుంటారు అసలు వాస్తవానికి కాడి అనే మాటకి అర్థం తెలుసా మీకు? కాడి అంటే ఏంటి తెలియదు కదా. దేవునికి స్తోత్రం. కాడి అనగా దాస్యత్వం అని అర్థం. చూడండి, ఒక చిన్నప్పుడు మన పూర్వకాలంలో చూసినట్లయితే ఇప్పుడంటే సిమెంట్ వచ్చింది కానీ అప్పట్లోని బారుగా ఉండేది. ఒక రాయి కట్టి ఒక రాయి పిండి తీసుకొచ్చి అందులో వేసి దాన్ని ఒక ఎద్దుకి కట్టి ఇలా తిప్పుతుంటే రాయి ఏం చేసేది? ఆ పిండిని సున్నంగా మార్చేది, అంటే సిమెంట్ కింద మార్చేది. దాంతో పురాతనమైన బిల్డింగ్లన్నీ కడుతూ ఉండేవారు. దానికంటే తెలుసా నూనె ఆడించడానికి అన్నిటికీ కూడా అక్కడ ఎద్దుకి కడతారు కదా. అది ఏమైందంటే కదా బానిసత్వం కలిగి ఉన్నది. అది ఇంకా ఆ యొక్క కాడి ఏదైతే కట్టారో దాన్ని పట్టుకొని కలా తిరుగుతూ ఉండడమే దాని పని. కాడి అనగా దాస్యత్వం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? నా ప్రేమకు మీరు దాస్యత్వం కలిగి ఉండండి అంటున్నారు. హల్లెలూయా. ఆయన సాత్వికానికి దాస్యత్వం కలిగి ఉండమంటున్నాడు. అంటే మీరు కూడా ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఆయన కాడి అంటే ఎలా ఉంటుందంట అంటే కనుక చూడండి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కానీ అవి ఈ లోకంలో మనుషులకి చాలా భయంకరంగా ఉన్నవి. ప్రేమ కలిగి ఉండడము ఇప్పుడు ఎవరిని ఉంటున్నారండి? ప్రేమ కలిగి కొడుకులకు మధ్యనే, తల్లిదండ్రులకు మధ్యనే, తండ్రి కొడుకులకు మధ్యనే ప్రేమ లేని తత్వాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అనంటారు కదండి, అత్త కోడల మధ్యన ప్రేమ లేని తత్వాన్ని మనం చూస్తున్నాం. ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి లేకపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. అది భారముగా మారిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నా కాడి చాలా తేలికైనది. ఆయన ఏమంటున్నాడు? మహా అయితేనే సాత్వికులై ఉండండి, దీన మనసు కలిగి ఉండండి, ఇదే అంటున్నాడు. హల్లెలూయా. అలా మనము కలిగి ఉంటే కనుక మనం ఏమవుతామంట అంటే కనుక ఆయన యొద్దకు మనం చేరుతాం. హల్లెలూయా. అయితే ఇవి యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్ద మనము పొందుకోవాలి అంటే, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలంట అంటే ఆయన కాడి మోసేవారిగా ఉండాలి. పాపపు భారం అనే కాడిని విడిచిపెట్టి ఆయన కాడిని మోసేవారిగా ఉండాలి. ఆయన కాడి ఎలా ఉందంట అంటే సాత్వికముగాను దీన మనసు కలిగి ఉంది. అటువంటి కాడిని మనము మోసేవారిగా
ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనకి ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుంది. ఆ దీన మనస్సు అసాత్వికము లేకుండా మనకి విశ్రాంతి కలగడము అసాధ్యము. విశ్రాంతి అంటే ఇక్కడ కలుగుతుంది అంటే ఇక్కడ మనసుకి ప్రశాంతత ఉంటుంది. ఇన్ని శ్రమలున్నా దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉంటుంది. మనము తదనంతరము అనగా మనము చనిపోయిన మరుక్షణము అంటే మన దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయిన ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అంటే ఏం కలిగి ఉండడం వల్ల? దీన మనస్సు సాత్వికమును కలిగి ఉండడం వల్ల. ఎప్పుడు కలిగి ఉండాలి అంటే కనుక ఆ యొక్క లోకం అనే పాపము కాడిని మనము విడిచిపెట్టి, ఆ ప్రయాస భారమును విడిచిపెట్టి ఆయన ఎత్తుకు వెళ్తేనే. హల్లెలూయా. అప్పుడు మనకి విశ్రాంతి కలుగుతుంది.